అందుకే యేసుక్రీస్తును మనం ఎవ్వరితో పోల్చకూడదని ఒక మాట చెప్పాను మీకు ముందు. ఎవ్వరితో కూడా మనం పోల్చకూడదు. ఎందుకంటే అందరి చేతులు, గొప్ప గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయాయి. చక్రవర్తులు, రాజులు అనుకున్న వాళ్ళందరి చేతులు రక్తంతో తడిసిపోయాయి. ఎందుకు? కత్తులతో, ఆయుధాలతో రాజ్యాలను జయించుకుంటూ వెళ్ళారు. ఎంతో వందల వేల మంది చంపేసుకుంటూ వెళ్ళిపోయారు. వారికి యేసుక్రీస్తుల వారికి పోలికేంటి? యేసుప్రభుల వారు ఏమైనా కత్తి పట్టాడా? లేదా యేసుప్రభుల వారు ఏమైనా ఆయుధం పట్టాడా? లేదే. కత్తి పట్టిన వాడు కాదు, ఆయుధం పట్టుకున్నవాడు కాదండి. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడా కూడా హింసకు ఎక్కడా ఆయన చోటిచ్చిన వాడుగా మనకు కనిపించడం లేదు. అలాంటిది యేసును ఒక అలెగ్జాండర్తోనో, యేసును ఒక సీజర్ చక్రవర్తులతోనో, యేసును ఒక నెపోలియన్ బోనాపార్టే అనేటువంటి ఆ వ్యక్తితోనో, ప్రపంచంలో ఇంకా మహామహులు అనుకున్న ఏ ఒక్కరితో యేసును మనం పోలుస్తాం? అలానే మేధావులంటారా, జ్ఞానులంటారా, తత్వవేత్తలంటారా? వాళ్ళు సమాజానికి, ప్రపంచానికి జ్ఞానులుగా కనబడొచ్చు, తత్వవేత్తలు కనిపించవచ్చు. కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితం అనేది ఒకటి ఉంది. వాళ్ళ పర్సనల్ లైఫ్ అనేది ఒకటి ఉంది. వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఎన్నో తప్పులు, ఎన్నో పొరపాట్లు కనబడుతుంటాయి. కానీ యేసుక్రీస్తు జీవితాన్ని చూసినప్పుడు ఎక్కడ ఆయనలో ఒక మచ్చ, కలంకము ఏది కూడా మనకి యేసు జీవితంలో కనిపించింది. ఈ మెసేజేనండి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని రావటంలో కీలక పాత్ర పోషించి దేశ ప్రజలందరినీ ఒక్కటి చేసి దేశం కోసం పోరాడిన వారిలో మొదటి స్థానంలో ఉన్న ఎవరిని మనం అందరం కూడా పిలుచుకునే జాతిపిత మహాత్మా గాంధీ గారికి స్ఫూర్తినిచ్చిన, ఆయనకు ఊపిరి పోసినటువంటి ప్రసంగం ఏదన్నా ఉందంటే ఈ కొండ మీద ప్రసంగం అని ఆయన స్వయంగా రాసుకున్నాడు పుస్తకంలో. ఇందులో ఉన్న మాటలు ఏంటంటే గాంధీ గారికి స్వతంత్రం తీసుకురావడానికి స్ఫూర్తినిచ్చింది. ఏటి మీ ఆయుధం అని గాంధీ గారిని అడిగితే నా ఆయుధం అహింస అన్నాడు ఆయన. మీకు ఎక్కడిది అహింస అనే ఆయుధం? బైబిల్. అంతేకాదు సాత్వికులు ధన్యులు, మీరు భూలోకమునే, అమ్మో సాత్వికముతో ఉంటే భూలోకాన్నే స్వతంత్రించుకోవచ్చు అన్నప్పుడు ఈ దేశానికి స్వతంత్రం తెచ్చుకోలేవా మేము సాత్వికముతో అని కత్తి పట్టడానికి ఇష్టపడలేదు, కర్ర పట్టడానికి ఇష్టపడలేదు, బాంబు పట్టడానికి ఇష్టపడలేదు. వద్దు, కత్తి పట్టుకున్నాడు కత్తితో పోతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోతాడు. ప్రేమ, యేసు ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. ప్రపంచాన్ని జయించిన ప్రపంచ చక్రవర్తిగా ఈ రోజు కోటాను కోట్ల మంది గుండెల్లో యేసు కొలువై ఉన్నాడు. ఆయన ఏంటి? ఆయన ఏ దేశానికి చక్రవర్తి? ఆయన ఏమైనా అలెగ్జాండర్ లాగా జయించాడా దేశాలను? లేదే. లేదా బబులోను చక్రవర్తి నెబుకద్నెజర్ లాగా ఏమైనా జయించాడా? కాదే. రోమా చక్రవర్తుల్లాగా రాజ్యాల మీదకి యుద్ధానికి వెళ్ళి ఏమైనా జయించాడా? కాదే. యేసు పట్టుకుంది ప్రేమ అనేటువంటి ఆయుధం. ఆ ప్రేమతోనండి అందరినీ గెలుచుకున్నాడు. ఆ ప్రేమతోనేనండి అందరి హృదయాలను తన వైపుకు తిప్పుకున్నాడు. యేసు మతం కోసం వచ్చినవాడు కాదు, మనిషి కోసం వచ్చాడు. మతం మనిషిని చంపేది, మతం మనిషిని చంపుతుంది, మతం మనిషిని భిక్షగాడిగా మారుస్తుంది. మతం అనేది మనుషుల్లో క్రూరత్వాన్ని నింపుతుంది. మతం అనేది మనుషులను విడదీస్తుంది, వేరు చేస్తుంది. అందుకే యేసు ఈ భూమి మీదకి వచ్చింది, నేను మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాను అన్నాడు యేసు ప్రభు. నేను మనుషుల కోసం వచ్చాను, మనుషుల కొరకు బ్రతుకుతాను, మనుషుల మధ్య ఉంటాను, మనుషులకు చెప్తాను, మనుషులకు మేలు చేస్తాను, ఇదే మనుషుల కోసం సిలువలో చచ్చిపోతాను అని చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు వచ్చింది మత స్థాపన కోసం వచ్చాడా? లేదే. ఆయన వచ్చింది మనుషుల్లో మానవత్వం, మనుషుల్లో దైవత్వం, మనిషిని మనిషిగా చూడండి అని చెప్పడానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ఆయన చెప్పాడు, తన బ్రతుకులో చూపించి వెళ్ళిపోయాడు. క్రిస్మస్ పేరుతో చాలా మంది చాలా ధర్మకార్యాలు చేస్తుంటారు. బట్టలు పంచుతుంటారు, బెడ్షీట్లు పంచుతుంటారు, చాలా మంది రోగుల దగ్గరికి వెళ్ళి మెడిసిన్ పంచుతుంటారు. అంటే వీళ్ళ కష్టాన్ని వారి కోసం ఇస్తున్నారు. త్యాగం. ఎందుకు ఇది చేస్తున్నారు? అసలు క్రిస్మస్ లో ఉన్నదే త్యాగం అయ్యా. ఆయన పరలోకాన్ని వదులుకోవటం. ఎవరండి వదులుకుంటారు? కుర్చీని ఎవరండి వదులుకుంటారు? సీఎం కుర్చీ వదులుకోమని చూద్దాం ఎవరైనా? ఎవరు వదులుకోరండి సీఎం కుర్చీ. సీఎం కుర్చీ దగ్గర సర్పంచ్ ఎలక్షన్ జరుగుతుంది, సర్పంచ్ కుర్చీ వదులుకుంటారు? అడగండి, వదులుకోరండి. అలాంటిది పరలోకములో దేవుడుగా, దేవుడితో సమానముగా ఉన్న ఆయన అసలు పరలోక కుర్చీ వదిలేశాడు, పరలోకాన్ని వదిలేశాడు, భూమి మీద మనిషిగా వచ్చాడు, మనుషుల్లో దాసుడుగా వచ్చాడు, దాసుడుగా మరలా కంప్లీట్ గా ఇక ఏంటంటే మనుషుల్లో లీస్ట్ పొజిషన్ ఏముందంటే ఇంకా అదే. ఏంటయ్యా ఈ త్యాగం? అక్కడ అధికారాన్ని వదులుకొని వచ్చాడు, ఇక్కడికి వచ్చేసిన తర్వాత ప్రాణాన్ని వదిలేశాడు. ఎంత గొప్ప త్యాగం. ఈ త్యాగాలు ఏమైపోయాయి క్రిస్మస్ లో? క్రిస్మస్ అంటే బెలూన్లు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే కేకులు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే కొత్త బట్టలు అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే డెకరేషన్ అనుకుంటున్నారా? క్రిస్మస్ అంటే ఏమంటే గెంతటం అనుకుంటున్నారా? నో. క్రిస్మస్ అంటే ప్రేమ, క్రిస్మస్ అంటే త్యాగం. ఇది మరిచిపోయి నువ్వు ఎంత చేసినా అది దేవుడికి బాధ, వేదన తప్ప దేవుడికి ఏ మాత్రం సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చేది కాదు.